ఎల్లుండి కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం ప్రత్యేక సమావేశానికి ఫామ్ 2 నోటీస్ తప్పనిసరి చేసింది. సమావేశానికి కనీసం ఒక్కరోజు ముందుగానే సభ్యులకు నోటీస్ అందజేయాలని స్పష్టం చేసింది. 16న మధ్యాహ్నం 12:30 ప్రత్యేక సమావేశం ఉంటుంది. దీంతో 15న మధ్యాహ్నం 12:30 లోపు సభ్యులందరికీ ఫామ్ 2 నోటీసులు జారీ చేయాలని స్టేట్మెంట్లో తెలిపింది ఎస్ఈసి. ఎల్లుండి కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం ప్రత్యేక సమావేశానికి ఫామ్ 2 నోటీస్ తప్పనిసరి చేసింది. సమావేశానికి కనీసం ఒకరోజు ముందుగానే సభ్యులకు నోటీస్ అందజేయాలని స్పష్టం చేసింది. ఇక 16న మధ్యాహ్నం 12:30 ప్రత్యేక సమావేశం ఉంటుంది. దీంతో 15న మధ్యాహ్నం 12:30 లోపు సభ్యులందరికీ ఫామ్ 2 నోటీసులు జారీ చేయాలని స్టేట్మెంట్లో తెలిపింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. రైటిక మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ యాదగిరి మనకి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలేంటి? నిన్నటితో ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి మున్సిపాలిటీస్ 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక ఈ నెల 16న అంటే ఎల్లుండి ఎవరైతే ఈ గెలిపిందారో దీనికి సంబంధించి ఆయా మున్సిపాలిటీల వారీగా, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ల వారీగా మేయరు, డిప్యూటీ మేయరు, తర్వాత ఈ చైర్పర్సన్స్ల ఎంపిక ఎల్లుండి ఉంటుంది. ఇక దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అంటే ఆ ఎంపికకు సంబంధించినటువంటి నిబంధనలు ఏంటి, సో ఎప్పుడు ఎంపిక చేసుకుంటారు ఏంటి, అక్కడ పాటించాల్సినటువంటి విధానాలు ఏంటి అనే దాని మీద రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్లకు ఆల్రెడీ ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ కూడా ఆ జిల్లాల వారీగా రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇందులో మేజర్గా ఈ చైర్పర్సన్కి సంబంధించినటువంటి దాంట్లో, తర్వాత మేయర్ ఎంపికకు సంబంధించిన దాంట్లో, ఇందులో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ దాన్ని బట్టి ఇందులో ఎక్స్ అఫిషియోకి సంబంధించినటువంటి ఈ ఏదైతే ప్రత్యక్షంగా కాకుండా ఈ పరోక్షంగా ఉన్నటువంటి ఎన్నికల్లో పాల్గొన్న వాళ్ళు కాకుండా వీళ్ళు ఈ ఎక్స్ అఫిషియోకి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఆయా మున్సిపాలిటీల వారీగా ఎవరెవరు అర్హులు, ఎవరు అర్హులు కాదు అనే దాని మీద రాష్ట్ర ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలు అయితే విడుదల చేసింది. ఇందులో మేజర్గా అక్కడ ఎక్స్ అఫిషియో సంబంధించి ఆ ఎమ్మెల్సీ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, తర్వాత ఎంపీలు కానివ్వండి, సో వీళ్ళు కనుక అక్కడ ఓటింగ్లో పాల్గొనాలంటే కంపల్సరిగా ఆయా మున్సిపాలిటీ లేదంటే ఆ మున్సిపల్ కార్పొరేషన్లో తప్పనిసరిగా అక్కడ ఓటర్ అయి ఉండాలి, ఓటర్గా నమోదై ఉండాలి అనేది ఒక నిబంధన. ఒకవేళ అక్కడ కనుక ఓటర్గా లేకుంటే ఈ ఎక్స్ అఫిషియోకి సంబంధించినటువంటి ఓటు ఏదైతే ఉంటుందో అది దాన్ని అర్హతగా గుర్తించబడదు అని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఇక ఎవరైతే గెలుపొందారో ఆ గెలుపొందిన వాళ్ళందరూ కూడా ఫిబ్రవరి 16న 12:30 వాళ్ళందరూ కూడా సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక మధ్యాహ్నం 12:30 ఈ ఏదైతే మేయరు, తర్వాత డిప్యూటీ మేయరు, తర్వాత చైర్పర్సన్కి సంబంధించినటువంటి ఎంపిక ఉంటుంది. అయితే అందులో ఎక్కడ కూడా నిబంధనలకు విరుద్ధంగా కానివ్వండి, తర్వాత తప్పుడు ఎంపికలు కూడా ఎక్కడ కూడా కావద్దు. సో అక్కడ ఉన్నటువంటి నిబంధనలు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏదైతే నిబంధనలు విడుదల చేసిందో ఆ నిబంధనల ప్రకారమే ముందుకెళ్ళాలి. అవసరమైతే ఈ ఎంపిక టైంలో అక్కడ మొత్తం వీడియో అనేది కూడా పూర్తి స్థాయిలో రికార్డు చేసుకోవాలి, లేదంటే లైవ్ టెలికాస్ట్ కూడా చేసుకోవచ్చు అనే ఆదేశాలు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎందుకంటే దీని మీద రకరకాల చర్చలు వస్తాయి. సో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు మరో పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా ఎలాంటి చిన్నపాటి సమస్యలు కూడా లేకుండా, తర్వాత చిన్నపాటి గొడవలు లేకుండా ఈ ఎంపిక అనేది ఉండాలి. సో పూర్తి స్థాయిలో ఎన్నికల నిబంధనల ప్రకారమే ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారమే ఈ ఎంపిక అనేది ఉండాలని చెప్పేసి కూడా ఆల్రెడీ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా జిల్లాల వారీగా కూడా ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. సో దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆయా కలెక్టర్ల వారీగా, తర్వాత ఎక్కడైతే ఈ ఎక్స్ అఫిషియోకి సంబంధించినటువంటి ఈ సభ్యులు ఉంటారో ఆ సభ్యులకు సంబంధించి ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో దీని మీద ఒక క్లారిటీ తీసుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే దీని మీద పూర్తి స్థాయిలో ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. కాబట్టి ఇక 16న జరిగే ఈ మేయరు, డిప్యూటీ మేయరు, తర్వాత ఈ చైర్పర్సన్లకు సంబంధించినటువంటి ఎంపికకు సంబంధించిన దాంట్లో రాష్ట్ర ఎన్నికల సంఘం నిమగ్నమైంది. ఆ దిశగానే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, తర్వాత గొడవలు కానీ కాకుండా పూర్తి స్థాయిలో
రాష్ట్ర ఎన్నికల సంఘం ఏమైతే చెప్పిందో తర్వాత హైకోర్టు సూచనల ప్రకారమే ఈ ఎంపిక ఉంటుందనే ఆదేశాలు కూడా జారీ చేసింది జ్యోతి.